సమయం కొంచెం ఉంది కాబట్టి పేజీ నెంబర్ 616 పద నిబంధన మీడియం బైబిల్. యెషయా గ్రంథం 56వ అధ్యాయం నుంచి కొద్ది మాటలు మరి ధ్యానించుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగ్గబట్టువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచవద్దు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన కొరకు నియమించినటువంటి విశ్రాంతి దినమును అపవిత్రపరచొద్దు అంటే ఏంటిది అన్నట్టు నేను నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని మీరు అపవిత్రపరచొద్దు అని అంటే ఏడుదనుకుంటున్నారు కృష్ణందురా. సమాజంలో చూసినట్లయితే కొంతమంది మరి స్త్రీల విషయంలో చూసినప్పుడు కొంతమంది ఈ సమయంలో నేను అక్కడికి వెళ్ళకూడదు, ఇది వెళ్ళే నా స్థితి కాదు, కాబట్టి ఈ దినమందు నేను అక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి విషయంలో సమాజంలో ప్రభు నెరగక ముందు మరి ఎన్నో రీతిలుగా భక్తి శ్రద్ధలు చేసినటువంటి వారం. కానీ దేవుడు అలాంటి విధి మనకి ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనకు నేర్పిన పాఠం అక్కటే. అవునంటే అవును, కాదంటే కాదు. ఉంటే ఫుల్లే, లేకపోతే నీళ్ళే. దేవునికి స్తోత్రం. ఉంటే ఫుల్లే, లేకపోతే నీళ్ళే. అంటే ఈరోజు ఒకటి చెయ్యి, రేపు ఒకటి చెయ్యని మన దేవుడు ఎప్పుడు చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఆయన నియమించినటువంటి కట్టడలు ఎప్పటికీ మనం జీవితాంతం పాటించవలసిందే. దేవునికి స్తోత్రం. సమాజంలో మనం కొంచెం చూస్తాం, ఈరోజు తింటాం, ఎల్లుండి తిన్నాం, ఆ రోజు తింటాం, ఈరోజు చూస్తాం. కానీ మనకు అలాంటి పనిష్మెంట్ దేవుడు ఇవ్వలే. దేవునికి స్తోత్రం. రోజును పండుగే. హల్లెలూయా. రోజును పండుగే. దేవుడు చెప్పినటువంటి మాట, ఈరోజు ఇది చేయాలి, ఆ రోజు అది చేయాలని దేవుడు ఎక్కడ చెప్పలేదు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదట అంటే అపవిత్రపరచొద్దు అని అంటున్నాడు. అపవిత్రపరచడం ఏంటంటే దేవునికి మందిరానికి రాకుండా డుమ్మ కొట్టడమే అపవిత్రపరచడం. హల్లెలూయా. దేవుడు మన ఎడల ఎంత కరుణ సంపన్నుడంటే ఆయన మన మీద ఎంత కేర్ తీసుకున్నాడంటే దేవుడు ఈ దినమందే నా హృదయంలో ఒక మాట పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ ఈరోజు సెలవు దినం. ఈరోజు సెలవు దినం అందరికీ. దాదాపుగా సండే అంటే ఏంటిది? ఏ దినం? ఉద్యోగస్తునికి సండే అంటే సెలవు దినం. దేవునికి స్తోత్రం. అది ఎవరు నియమించారు? ఎవరు నియమించారు? దేవుడు నియమించింది కాదు. దేవునికి స్తోత్రం. గవర్నమెంట్ వారు నియమించింది. దేవునికి స్తోత్రం. కానీ బీదలకు, సాధలకు, అందరి కోసము దేవుడు ఒక విశ్రాంతి దినాన్ని నియమించాడు. దేవునికి స్తోత్రం.
ఓకే 365 రోజులు ఎందుకు నువ్వు కష్టం చేస్తావు బిడ్డ? ఒక 6 దినములు మంచిగా కష్టపడు, పుష్టిగా కష్టపడు. 7వ దినము నా మందిరానికి రండి బిడ్డ అని బీదలకు ఆయన కరుణ చూపి ఒక విశ్రాంతి దినముని సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అవునా కదంటారా? బీదలు ఆయన ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? ఒక మనిషికి రెస్ట్ అవసరం, ఒక మనిషికి రెస్ట్ అవసరం, ఒక మనిషికి విశ్రాంతి అవసరము. దేవునికి స్తోత్రం. ఈ ప్రభుల వారు, దేవుడు అనేవాడు ఈ చీకటి రాత్రి అనేది ఎందుకు పెట్టాడంటే, నువ్వు పొద్దునాక కష్టం చేసినా రాత్రన్న నువ్వు రెస్ట్గా పండుకోవాలి. రాత్రన్న నువ్వేం చేయాలి? రెస్ట్ చేయాలి. ఎందుకు రెస్ట్ ఇచ్చాడంటే, పొద్దున్న దాకా పని చేసితే నీ బాడీలో అరిగిపోయిన అన్నీ కూడా రాత్రికి రాత్రే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఇమ్యూనిటీ పవర్తో మళ్ళా చక్కటి ఆరోగ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. పొద్దున్న దాకా పని చేసి సాయంత్రం నేను అలసిపోలేదు అన్న వాళ్ళు చెల్లెవటాలా? పొద్దుదాకా పని చేసి సాయంత్రం అలసిపోలేదన్న వాళ్ళు ఉంటారా? కదా. సాయంత్రం సరికి అందరూ అలసిపోయి ఇంటికి వస్తారు. కానీ తెల్లారేసరికి మళ్ళా దేవుడు ఏమిస్తాడు? మళ్ళా పని చేసేటువంటి బలము ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగనే దేవుడు మన కొరకు నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని మనము అనుసరించాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది ఈరోజు చూసినట్లయితే క్రైస్తవ లోకములో సంఘాలలో చూసినట్లయితే కొందరు ఆన్లైన్లలో ఉంటున్నారు, కానీ మెయిన్ లైన్ కట్ ఆఫ్ అయ్యారు. ఆన్లైన్ అంటే టీవీలలో వినుకుంటా, సెల్లులలో వినుకుంటా ఉండేవాళ్ళు ఉన్నారు. మెయిన్ లైన్ ఏదయ్యా అంటే దేవుని మందిరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆన్లైన్ కేవలం నీకు వాక్యం మాత్రం ఉంటుంది. మెయిన్ లైన్లో నీకు ఆరాధన దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మెయిన్ లైన్లో నీకు సాహసము దొరుకుతుంది. మెయిన్ లైన్లతో సంఘముతో కలిసి ఆరాధన చేసేటువంటి ఛాన్స్ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అంతేకాదు మెయిన్ లైన్లోకి వస్తే నువ్వు ఒక పాట పడేటువంటి భాగ్యం కూడా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మెయిన్ లైన్లో అందరితో అక్క ప్రైజ్ లాడ్, అన్న ప్రైజ్ లాడ్, వందనాలు అని చెప్పుకునేటువంటి భాగ్యం దొరుకుతుంది మందిరములో. దేవునికి స్తోత్రం. కానీ ఆన్లైన్లో టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ నీకు ప్రైజ్ లాడ్ ఇచ్చేవారు ఉండరు, సెకండ్ ఇచ్చేవారు ఉండరు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నిన్ను మెయిన్ లైన్లో ఉండటానికి పిలుచుకున్నాడు. కానీ ఆన్లైన్లో ఉండి నేను విశ్రాంతి దినాన్ని చూస్తూనే ఉన్నా, నేను వింటూనే ఉన్నానంటే కుదరదు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మందిరంలో కనబడవలసిందే. ఈరోజు చాలామంది పిల్లరా ఆయా గ్రూపులలో కొన్ని చిన్న షార్ట్ మెసేజ్లు పెడుతున్నారు. నువ్వు షార్ట్ మెసేజ్లు గ్రూపులో పెట్టినంత వల్ల భక్తులు కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఆరాధన చేస్తేనే దేవుని బిడ్డడిగా దేవుని దృష్టిలో కనపడతావు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్నో పెట్టచ్చు, ఎన్నైనా పెట్టచ్చు, కానీ నువ్వెక్కడున్నావు? మరి ఎక్కడెక్కడో మనం గ్రూపులలో షేర్ చేస్తున్నాం కదా, మరి నువ్వెక్కడున్నావు? ఫస్ట్ నువ్వు లోపలికి రా. దేవునికి స్తోత్రం. మందిరంలోనికి రా, సంఘములోనికి రా, సాహసంలోనికి రా. ప్రభుతో సాహసం చేయి, సంఘముతో సాహసం చేయి. దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించు, అనుసరించు, అపవిత్రపరచకు. నువ్వు దేవుని నీ కొరకు సిద్ధపరిచినటువంటి విశ్రాంతి దినాన్ని నీవు అపవిత్రపరచుకుంటూ ఏదో నేను నీతిమంతుడినట్టుగా, నేనేదో భక్తుడినట్టుగా మెసేజ్లు చేస్తే సరిపోదు ప్రియా.
సహోదరి సహోదరుడు అని ఎవరైనా సరే దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఒక నియమించినటువంటి సంఘం ఉంది. ఆ సంఘముతో సాహసం చేయి, సంఘముతో కలిసి దేవుణ్ణి ఆరాధన చేయి. దేవునికి స్తోత్రం. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెలుటకు సిద్ధముగా ఉన్నది. ఇప్పటిదాకా మరి అనేక విషయంలో బాప్తిజం విషయంలో మనము చూసి ఉన్నాం, విని ఉంటున్నాం. ఆయన రక్షణ వచ్చడానికి ఆయన ఏమున్నది, సిద్ధముగా ఉన్నది. పిల్లరా, ఆయన రక్షణలో నువ్వు ఎదగాలంటే, ఆయన రక్షణ భాగ్యము నువ్వు పొందుకోవాలంటే సాహసంలోనికి రావాల్సిన వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వదరం. చూడండి, మార్కు సువార్తలో 2వ అధ్యాయము 27వ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 2:27లో దేవుని వాక్యం సెలవిస్తుంది. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన గాని. విశ్రాంతి దినము ఎవరి కొరకు నియమించబడ్డదంటే మనుషుల కొరకే, నీ కొరకే, నా కొరకే, మన కొరకే దేవుడు దయచూపి విశ్రాంతి దినమును నియమించాడు. దేవునికి స్తోత్రం. నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. హల్లెలూయా. విశ్రాంతి ఎవరి కొరకు నియమించబడ్డదట? మనుషుల కొరకు విశ్రాంతి దినము నియమించబడ్డది. కానీ దేవుడి దృష్టిలో మనుషుడు విశ్రాంతి దినం కొరకు సృష్టింపబడలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను సృష్టించినప్పుడు విశ్రాంతి దినం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. తర్వాతనే నరుడు విశ్రాంతి తీసుకోవాలని నరుడి కొరకు దేవుడు విశ్రాంతి దినమును సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, విశ్రాంతి దినాన్ని ఏం చేద్దట? అపవిత్రము చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, అపవిత్రం అంటే మందిరానికి వచ్చేవారు గమనించండి, మందిరానికి వచ్చేవారు గమనించాలి. స్నానము చేయకపోయినా మందిరానికి రావచ్చు. దేవునికి స్తోత్రం. స్నానం చేయకపోయినా మందిరానికి రావచ్చు. ఏ స్థితిలో ఉన్నా మందిరానికి రావచ్చు. దేవునికి స్తోత్రం. నేను ఈ స్థితిలో ఉన్నాను, మందిరానికి రావచ్చా? రావద్దంటే రావచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియరా, ఒకవేళ త్రాగిపోతున్నాడండి, హల్లెలూయా. కొంతమంది త్రాగిపోతుంటారు. నేను త్రాగినే కదా ఈరోజు మందిరానికి రావాలన్నా రావద్దంటే రావచ్చు. దేవునికి స్తోత్రం. రావాలన్నా రావద్దంటే రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఏంటిదంటే, అంటే నేను ఏదో తాగిందులందరూ మందిరానికి రమ్మని నేను చెప్పట్లేనండి. హల్లెలూయా. మన ఇళ్ళల్లో కొంతమంది ఉంటారు కదా, పరిపూర్ణతలోకి రాని వాళ్ళు ఉంటారు కదా. అయ్యో నేను కొంచెం వేసుకున్నా, కొంచెం చూసినంటే నువ్వు రా ఫస్ట్. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఎక్కడ రావాలి? నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు స్నానం చేయాలంటే నీళ్ళతో తడుపుకుంటేనే కదా స్నానం చేసేది. ఈత కొట్టాలంటే నీళ్ళల్లో దొరుకుతూనే కదా. నేను బయటనే ఉండి నీళ్ళ అంటే కాదు, కుదరదు. ఎలాంటి వాళ్ళైనా మందిరానికి రావచ్చు. దేవునికి స్తోత్రం. కానీ మందిరానికి వచ్చినటువంటి మనము, యేసయ్య రక్తంలో కడగబడినటువంటి మనము విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకూడదు. దేవునికి స్తోత్రం. అపవిత్రపరచకూడదంటే దేవుడు మరి నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని నెగ్లెక్ట్ చేస్తూ, ప్రతి నౌకరుదారికి ఈరోజు మంచి విశ్రాంతి దినం. ప్రతి నౌకరుదారు ఈరోజు మంచిగా చికెన్లకు మటన్లకు ఫుల్ గిరాకీ ఈరోజు కదా. చికెన్లకు మటన్లకు ఫుల్ గిరాకీలు. హాయిగా ప్రశాంతంగా తన ఫ్యామిలీతో 1 కిలో 2 కిలోలు తెచ్చుకొని వండుకొని ప్రశాంతంగా ఫ్యామిలీతో గడిపేటువంటి దినం నౌకరుదారికి. దేవునికి స్తోత్రం. కానీ మనము తండ్రితో గడిపేటువంటి దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము తండ్రితో గడిపేటువంటి దినం. తండ్రి ఇంట్లో ఎప్పుడు సంతోషమే ఉంటుంది, తండ్రి ఇంట్లో ఎప్పుడు సమాధానమే ఉంటుంది. ఏ బిడ్డ కానీ బాధతో వచ్చినప్పుడు ఏ తండ్రి అన్నా బిడ్డ కన్నీరు తుడవకుండా, బిడ్డ బాధను తుడవకుండా పంపుతారా అండి?
మన సపోజ్ మనుషులు మనం పంపుతామా? పంపం. అలాగని ఆయన మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక క్రీస్తునందు ప్రియమైన వల్ల ఇంకొక మాట చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో చూస్తే 17వ అధ్యాయము నుండి 17వ అధ్యాయంలో 21 నుంచి 24 వరకు చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి, విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. విశ్రాంతి దినమున అసలు ఏ బరువు మోయద్దు. హల్లెలూయా. ఏం చేయద్దట? విశ్రాంతి దినమున ఏ బరువు మోయద్దు. యెరూషలేము గుమ్మములో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. ఏ బరువు తీసుకొని రావద్దు నీవు. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. విశ్రాంతి దినమున మన ఇండ్లలో నుంచి ఏం చేస్తామంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఆదివారం నాడే కోతబడడం మొదలు పెడతారు, తోటడులు మొదలు పెడతాడు, విత్తనం వేయటం మొదలు పెడతా ఉంటారు. ఏ దినం నాడు? విశ్రాంతి దినం నాడు. విశ్రాంతి దినంలో నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుడు నీ కొరకు ఏర్పరిచినటువంటి విశ్రాంతి దినం కాబట్టి దేవుణ్ణి మందిరములో ఉండాలి, దేవుణ్ణి సంఘములో ఉండాలి. కానీ ఏం చేస్తావు? బరువెత్తుకొని గంపెత్తుకొని పనికి పోతావు. ఆ తర్వాత అంటావు, ఈ సంవత్సరం ఏం పండలేదు, ఏం బాగలేదు. ఏం బాగలేదు అంటే నువ్వు ఉండవలసిన చోట లేవు కాబట్టి. నువ్వు ఉండవలసిన చోట ఉండలేవు. చేయవద్దన్నది నువ్వు చేయకుండా ఆగట్లేవు. ఆదివారం నాడు దొరుకుతుంది మంచి పని. ప్రేరా నేను చెప్తున్నాను అయ్యా, ఒక్కొక్కసారి ఆదివారం నాడే దొరుకుతారు మంది, ఒక్కొక్కనాడు ఆదివారం నాడే దొరుకుతారు. ఈరోజు పోతే రారేమనుకుంటారు. అలాంటి సమస్య ఒక యజమానికి ఒక 2 సార్లు 3 సార్లు వస్తుంది. హల్లెలూయా. 2 సార్లు 3 సార్లు వస్తుంది. అలాంటి కఠోరమైన సమస్యలు వచ్చినప్పుడు, అంత పొజిషన్ టైట్లో ఉన్నప్పుడు నీ దేవునికి తెలుసు కదా, నీ దేవునికి తెలుసు, నువ్వు నమ్మిన దేవునికి తెలుసు. నా బిడ్డని తోట ఏరుకుంటాడు, మరి ఇప్పుడైతే వీళ్ళు దొరుకుతుంటారు, అందుకని ఈరోజు నా బిడ్డ రాలేదనుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఓకే, సంథింగ్ 52 ఆదివారాలు వస్తాయండి. ఎన్ని వారాలు? సంవత్సరం మీద 52 ఆదివారాలు వస్తాయి. సరే, అగ్రికల్చర్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి ఒక 10 వారాలు మించి నీకు టైట్ ఉన్నప్పుడు ఆ రోజు గుత్తలు నాటేస్తానికి వచ్చాను అనుకో, అయ్యో ఈరోజు నా పరిస్థితి ఇలా ఉంది, రేపు పోతే రానట్టు, నువ్వు ఇలా పోతే రానట్టుంది అనుకుందని అనుకో, ఏం చేయాలి? దేవాన్ని క్షమించు. మిగతా 40 రోజులు ఎడిపోతున్నావు. దేవునికి స్తోత్రం. మిగతా 40 రోజులు ఎడిపోతున్నావు. మిగతా 40 దినములు ఎక్కడ పోతున్నాం? క్రీస్తునందు ప్రియమైన విశ్రాంతి దినమున నీ గుమ్మము గుండా ఏ బరువు, విశ్రాంతి దినమున నీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏం బరువు మోసుకుపోవద్దు. ఏ పని చేయకుడి. ఏ పని చేయొద్దు. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. విశ్రాంతి దినమును దేనిగా భావించాలట? ప్రతిష్ఠితమైనటువంటి దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిష్ఠితమైనటువంటి దినం. ఇల్లు కడుతున్నప్పుడు ఒక రాయేస్తాం. ఏ రాయి? మూల రాయేస్తాం. దాన్ని ఏం చేస్తాం? ప్రతిష్ఠిత చేస్తాం. సమాజంగా అన్యులైతేనేమో అయ్యగారు తీసుకొచ్చి దానికి చేయవలసినటువంటి క్రమం చేసి అవి గట్టి పూజ చేసి మూలకు ప్రతిష్ఠ చేస్తారు. తెలుసా? ప్రతిష్ఠిత అంటే మామూలు విషయం కాదు. పునాది తీసినాడు, ప్రతిష్ఠ రాయి పెట్టినప్పుడు కొన్ని రోజులు ఆడ నిద్రపోతాడు. ఆ ఇంటి ఆయన నిద్రపోయిన రోజులు ఉన్నాయా? అదేనా నిద్రపోయిన రోజులు ఉన్నాయా? ప్రతిష్ఠిత రాయి ఎవరైనా ఎత్తకపోతారు, దీనికి ఏమైనా చేస్తారు, అప్పుడు నా కుటుంబం బాగుండదు, నా కుటుంబం సమాధానంగా ఏం చేస్తారు? ఆ మూల రాయి కానే పండుకుంటారు. అక్కడ ఒక లైట్ పెడతారు, అనే పండుకుంటారు. కొంతసేపు దీపం కూడా ఎరుగుతాం. హల్లెలూయా. దైవ సేవకుడైతే అప్రతిష్ఠితమైన రాయికి నూనె రాచి ప్రార్థన చేసి ఆ మూలలో పెడతాడు. దేవునికి స్తోత్రం. ఆ మూల రాయిని ఈరోజు మన ఇళ్ళల్లో ఉన్నటువంటి మూల రాయిని
నాకు అవసరం లేదని పీకేసే వాళ్ళు ఉన్నారా వాళ్ళను? పీకెత్తారా? పీకెద్దామా? అబ్బో కదా. దేవుడు నీకు నియమించినటువంటి ప్రతిష్ఠితమైన దినాన్ని ఎన్నోసార్లు పీకి పారేస్తున్నాం. దేవుడు మన కొరకు నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని సామాన్య దినముగా ఎంచుతున్నావు. దేవుడు మన కొరకు ప్రతిష్ఠితమైనటువంటి దినమనియో విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకోవాలి. అయితే వారు వినకపోయిరి. ఎవరు వినకపోయిరి? మన పితరులు వినకపోయిరి. మనం మునుపున్నటువంటి వారు వినకపోయిరి. చెవిని పెట్టకపోయిరి. 24 వరకు వినకుండాను బోధ నొందకుండాను మొండికి తిరిగిరి. సేవకుడు ఎన్ని మాటలు చెప్పినా ఈ చెవితో వింటారు, ఈ చెవితో వదిలిపెడతారు. అంటే ఏంటంట? బోధ నొందకుండాను, బోధన ఏం చేస్తలేరట? అంగీకరించట్లేరు. దేవునికి స్తోత్రం. అసలు దేవుని విశ్రాంతి దినాన్ని మన కొరకు ఏర్పరిచినటువంటి దినాన్నే మనం అపవిత్ర చేస్తున్నప్పుడు సేవకుని మాట ఎక్కడ బోధపడుతుందండి? హల్లెలూయా. సేవకుని మాట ఎక్కడ పడుతుందా? బోధపడినందుకుండాను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను. మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని చేయక దాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములో ప్రవేశించుదురు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పోతాం. దేవునికి స్తోత్రం. సింహాసనం ఎంతమందికి కావాలి? సింహాసనం ఎంతమందికి కావాలండి? సింహాసనం ఎంతమందికి కావాలి? అయ్యో, సింహాసనం వద్దా? సింహాసనం హల్లెలూయా. ప్రభువు ఏం చెప్పాడు? ఇదిగో మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను స్థలము సిద్ధపరిచి మళ్ళీ మీ కొరకు నేను వస్తాను. నేనుండి చోటుల్లో మీరుండేలాగా తీసుకొని వెళ్తాను. దేవుడు చెప్పాడా? సింహాసనం కావాలా? సింహాసనం కావాలి. కానీ ఏదొద్దు? విశ్రాంతి దినం వద్దు. హల్లెలూయా. విశ్రాంతి దినము వద్దు, సింహాసనం ముద్దు, విశ్రాంతి దినం వద్దు. పిల్లరా, పెద్దలు సామెత చెప్తారు కదా, పిల్లలు ఇద్దరు వద్దు ఒకరు ముద్దు. అంటే పిల్లలను కటాప్ చేస్తున్నారు ఇక చాలు ఒక్కలని, కానీ పందిని మాత్రం పెంచుకుంటున్నారు. ఇక చాలు. ఈరోజు చెప్తున్నాను పిల్లరావు, ప్రభు మనకి నేర్పింది ఒకటే మాట. ఏం మాట అంటే, మీకు కలిగిన వాటితో తృప్తిగా సమృద్ధిగా జీవించడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. దేంతో? మీకు కలిగిన వాటితో మీరు సంతృప్తి నొందమని చెప్పాడు దేవుడు. కానీ క్రైస్తవులైనా మానవులైనా కలిగిన వాటితో ఎవరు సంతృప్తి నొందకుండా ఆశకుపోయి అదాశకుపోయి అప్పులలో పాడి ఈ అమ్మాయి ఆ అమ్మాయిని అప్పులు చేసి ఏదో ఒక తప్పులు చేయవలసి వస్తుంది. హల్లెలూయా కదా. ఎప్పుడు కానీ మన పొజిషన్కు అనుకూలంగానే మనం ముందుకు పోవాలి. దేవునికి స్తోత్రం. ఒక బండి మీద ఒక పుట్టెడొడ్లు పోసి 6 క్వింటాలు లేకపోతే 7 క్వింటాలు లేకపోతే 8 క్వింటాలు పోసిన ఎద్దు గుంజుతుంది. 12 క్వింటాలు పోసిన గుంజు అంటే సపరేట్గా ఉంటుంది.
కదా. మన కుటుంబం కూడా అంతే. నాకు వచ్చే రాబడి ఎంత, నేను చేసుకోవాల్సినటువంటి పొదుపు ఎంత అని మనం ఆలోచన చేస్తే, నాకు ఇంతే వస్తుంది కదా, మరి గిన్నె ఎక్కడ తెచ్చి నేను కడతాను అని ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. మనుషుడు ఆలోచన చేయకనే అప్పుల పాలైపోతున్నాడు. ఈఎంఐ అంటాడు. ఒక్కొక్క మనిషికి 4-3 ఈఎంఐలు ఉంటాయి. ఎన్ని ఈఎంఐలు ఉంటాయి? 4-3 ఈఎంఐలు ఉంటాయి. ఎందుకంటే ఒక కోరిక కలిగి, నిజంగా ఇప్పుడు చెప్తున్నాను, నన్ను ఎంతోమంది పాస్టర్లు నువ్వు కారు కొనుక్కోమన్నారు. ఎంతోమంది పాస్టర్లు నీకు కారు ఉండాలి, నువ్వు కారు కొనుక్కోమన్నారు. కానీ నా స్థితి నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. అందరూ అంటున్నారు కానీ నేను తబ్బిపోయి ఒక 2 లక్షలు పెడితే, 1,00,000 రూపాయలు పెడితే కారు తెరియాల. కానీ నెలకు ఈఎంఐ పిలుస్తుంది. ఈఎంఐ పిలుస్తుంది. కట్టవట్టది. ఈ నెలలోపది నాకు రాలేదనుకో, నాకు నిద్ర పట్టదు. లేనిపోని టెన్షను, ఈ బాధ. 2 సార్లు కట్టకపోతే 3 సార్లు గుంజుకపోతాడు. అయిపోయి. దేవుడు తగిన సమయం అంది ఇచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చినప్పుడే తీసుకుంటాం. ప్రభు చెప్పింది అది, మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండు. అందుకనే ఇవన్నీ పెట్టుకొనే విశ్రాంతి దినాన్ని దొంగిలిస్తున్నారు. ఇలా పోతే ఒక 100, 200, 500 వస్తే 1000 వస్తేను ఈ అమ్మాయి రేపు చిట్టి కట్టాలి. చాలామందికి తెలుసా, రేపు చాలామంది ఇళ్ళకి చిట్టుకు వస్తారా? సోమవారం చిట్టి వాళ్ళు వస్తారా? సోమవారం చిట్టి వాళ్ళు వస్తారు చాలామంది. ఈ చిట్టులు చాలామంది తయారయ్యాళ్ళు. ఇప్పుడు ఇలా పోతే రేపు ఆయనకి చిట్టి కట్టవచ్చు. కానీ ప్రియమైనటువంటి దేవుని సంగమ, దండం పెట్టి చెప్తున్నాను, దేవుడు నాకు ఇవ్వగలడు, దేవుడు నాకు సహాయం చేయగలడు, దేవుడు నాకు ఏర్పరిచినటువంటి విశ్రాంతి దినం ప్రతిష్ఠితమని నువ్వు ఎంచుతే, నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి, నీ దిక్కుడేదో, నీ గొర్రె మేకల మీద నీ రెక్కల కష్టాజితం దేవుడు ఆస్వాదిస్తాడు. చప్పట్లు కట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. ఫస్ట్ చేయవలసింది మనం చేయట్లేం. మనకు మించినటువంటి దాన్ని బట్టి భారం వేసుకుంటున్నాం. మనకు మించిన దాన్ని భారం వేసుకొని అనవసరంగా టెంప్ట్ అయ్యి లేనిపోని చికాకులు పెట్టుకొని దేవుని విశ్రాంతి దినాన్ని దొంగలిస్తున్నాం. కనుక ప్రియులారా, ప్రభు మనకు నేర్పినటువంటి మాట ఒకటే, మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. ఎప్పుడు కానీ క్రైస్తవులమైన మనము మనకంటే పొజిషన్లో ఉన్నవాడిని చూడకూడదు, మనకంటే కింది స్థానంలో ఉన్నవాడిని చూడాలి. దేవునికి స్తోత్రం. చూస్తే, దేవా వారికంటే నన్ను ఒక విధంగానే ఉంచావు కదా అని తృప్తి పొందాలి. దేవునికి స్తోత్రం. ఉన్నోడండి ఏదో చేయగలడు, డబ్బులున్నాడు ఏదో చేయగలడు, ముంచేవాడు ఏదైనా చేయగలడు. కానీ అనవసరంగా వాళ్ళు నిన్న మొన్న ఏం లేదు వాళ్ళు ఎట్లా పోయినా మనం ఉరికితే మనం బోల్త పడతాం. కనుక క్రీస్తునందు ప్రియురా ఏం చేయాలట, విశ్రాంతి దినమున ఏ బరువు పోయకుండా అయిపోయిందా. కనుక క్రీస్తునందు ప్రియురా, దేవుడు మనకు ఏర్పరిచినటువంటి విశ్రాంతి దినము చాలా ప్రతిష్ఠితమైనటువంటి దినము. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తుంటాను, ఊళ్ళల్లో ప్రతి ఊళ్ళో బొడ్రాయి ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. దాన్ని ఎంత ప్రతిష్టగా ఎత్తారు? చాలా ప్రతిష్టగా ఎత్తారు. ఒక 4-5 రోజులు పూజలు చేసి పునస్కారాలు చేసి ప్రతిష్టంగా నిలబడతారు. ఎవరన్నా దాన్ని తొలగిస్తారా? ఐవీఆర్ రెడ్డి వచ్చిందనుకో తొలగిస్తారా? ఎందుకు? అది ప్రసిద్ధమైనదని వేసారని అక్కడే ఉంచుతారు. దాన్ని తీసి ఇంకో కాడ పెట్టాలంటే మళ్ళీ ఊరంతా కలిసి 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు మళ్ళీ చేసి పురోహితుల్ని పిలిపించి దాన్ని ఒక చోట నేను పెట్టాలి. నేను అడుగుతున్నాను ఈరోజు, దానికి ఇప్పుడు అది ఊరిని కాపాడేదే కదా. నేనైతే దాన్ని కించపడతలేను.
దానికి ఎదురుగా ఇల్లు కట్టేవారు ఉన్నారా? దాని ఎదురుగా ఇల్లు కడతారా ఎవరన్నా? కడతారండి? కడతారా? సంథింగ్ ఎన్నో రకమైనటువంటి ఉన్నాయి కదా, వాటి ఎదురుగా ఇల్లు కట్టుకుంటారా? హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుణ్ణి చూపు మన ఇంటి మీద పడితే మేలా కీడా? కానీ దాని ఎదురుగా ఇల్లు కట్టుకునే దమ్ముండదు. దానికి ఎదురుగా ఇల్లు కట్టుకుంటే దమ్ముండదు. దేవుని చూపు పడితే మంచిదా కీడా? దేవుని చూపు పడితే మంచిదా కీడా? దేవునికి స్తోత్రం. నేను అంటాను, దేవా నీ కనుదృష్టి ఎప్పుడు నా మీద ఉండును గాక, నా ఇంటి మీద ఉండును గాక. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలు ఎప్పుడైనా చెప్పాలి, నీ కన్నులు నా ఇంటి మీదనే ఉండాలయ్యా, నీ కన్నులు నా మీదనే ఉండాలి. హల్లెలూయా. చర్చికి ముందు ఇల్లు కట్టుకోలేడా? ఇప్పుడు చర్చి ముందు ఇల్లు కట్టుకోలేరా? కోకొల్లలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని కొన్ని అటుకడ ఇటుకడ అంటే నేను తిరస్కరించట్లేను. ఒక మూమెంట్ వచ్చింది కదా చెప్తున్నా. ప్రతిష్ఠిత దినం అని మనం చెప్తున్నాం కాబట్టి ప్రతిష్ఠితమైన వాటిని ఎవరు కానీ తృణీకరించరు, తీసివేయరు. అలాగనే ప్రియ దేవుని బిడ్డల, మనకు ఏర్పరిచినటువంటి విశ్రాంతి దినం, అది దేవుడు మన కొరకు ప్రేమించి ఇచ్చినటువంటి విశ్రాంతి దినం, అది ప్రతిష్ఠితమైన దినము. దేవునికి స్తోత్రం. ప్రతిసారి నువ్వు ఆ ప్రతిష్ఠితమైన దినాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు కనుకనే మనము దేవుడి నుండి పొందుకునేటువంటిది పొందుకోలేకపోతున్నాము, అందుకోలేకపోతున్నాం. అయ్యా నేను అన్ని విషయంలో బాగున్నాను కానీ నాకు అందట్లేదంటే, దేవుడు నీకు తగిన సమయమందు నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా మన బ్రతుకుల్లో మేలు చేయి దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.